ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నారాయణపేట మండల అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సిద్ధంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రజాపాలనను స్వాగతిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు ఇందిరమ్మ ఇండ్ల గురించి దరఖాస్తు పెట్టుకోవాలి. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబడుతుంది. దయచేసి ఇప్పుడు గత 3 సంవత్సరాలు రానికి వస్తుంది. ఉచిత బస్ ఏమి, మహిళలకు కరెంటు 200 యూనిట్ల కరెంట్ ఏమి, బీద వాళ్లకు సన్న బియ్యము, ప్రతి ఒక్కటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బీద వాళ్ళ గురించే చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా ప్రతి బీదవారు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇంకా కుట్టు మిషన్లు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మీరు కుట్టు మిషన్ల విషయంలో కూడా దరఖాస్తు చేసుకోండి. మహిళలు ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే